హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రత్నం సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సినిమా చాలా వరకు బాగాలేదనే చెప్పారు భయ్య. ఎందుకు ఈ విషయం చెప్పారు అని చెప్పేసి నేనైతే పర్టికులర్గా చాలా క్వశ్చన్లు అయితే వచ్చాయి. అయితే సినిమాలో ఒక క్లారిటీ విజన్ అనేది ఉండదంట భయ్య. ఎంతసేపటికి విశాల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా నడుస్తుందంట. అదైతే ఓకే, కానీ ఇంకా సినిమా మొత్తం విశాల్ క్యారెక్టర్ తప్పించి వేరే క్యారెక్టర్కి అసలు స్కోప్ ఉండదంట. అయితే ఇక్కడ వచ్చిన నష్టం ఏంది అంటే విశాల్ క్యారెక్టర్తో ఇది ఫ్యాక్షన్ స్టోరీ కాబట్టి, అంటే ఫ్యాక్షన్ స్టోరీగా చాలా వరకు సినిమా మొత్తం అలానే ఉంటుందంట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంది అంటే ఫ్యాక్షన్ స్టోరీలో హీరో ఎంత స్ట్రాంగ్గా అయితే ఉంటాడో విలన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు భయ్య. మరి ఆయన క్యారెక్టర్ని తగ్గించారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే స్టోరీ విషయానికి వస్తే నిజంగా ఎప్పుడూ ట్రై చేయలేదంట ఇలాంటి స్టోరీని. అంటే ఫ్యాక్షన్ డ్రాప్లోనే జరుగుతుందంట భయ్య స్టోరీ. కాకపోతే ఇలాంటి స్టోరీని చాలా వరకు మనం చూసినామంట. స్టోరీ అయితే డిఫరెంట్గా ఉందంట. ఈ సినిమాకి మైనస్ కూడా స్టోరీని అంటున్నారు భయ్య. అంటే డిఫరెంట్గా అందరికీ నచ్చాలని లేదు కదా, చాలా వరకు ఎక్స్పెరిమెంట్లు పోతూ ఉంటాయి. ఆ టైప్లో ఇది అయితే జరిగిందంట భయ్య. ఇంకోటి వచ్చేసి మన విశాల్ అన్న యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉందంట. రేంజ్ కంటే పీక్స్లో ఉందనే చెప్పాలి అని చెప్పుకొచ్చారు భయ్య. అయితే మొత్తానికి విశాల్ అన్న ఒక అంటే మాన్యోని ఈ సినిమాలో చూపించారంట భయ్య. ఇది నాకు తెలిసినంత వరకు సినిమా బాగాలేదు, కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన స్టైల్ కానీ ఒక రేంజ్లో అయితే ఉంటుందంట భయ్య. నార్మల్ లుక్ అంటే పంచి కట్టుకొని నార్మల్ లుక్లో కనిపించినప్పుడే ఒక రేంజ్ అనిపిస్తుందంట ఆయన చూస్తుంటే. అయితే ఇందులో మైనస్ పాయింట్లు ఏంటి అంటే ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుందంట భయ్య. ఆ ట్విస్ట్కి అంటే అప్పుడు బాగానే ఉంటుందంట. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మనకు సెకండ్ హాఫ్ నుంచి ఆ ట్విస్ట్ ఎందుకు రివీల్ అవుతుందా అనేది చూస్తే మాత్రం అది చండాలంగా ఉంటుందంట భయ్య. దానివల్ల చాలా వరకు మైనస్ అనే చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఒకటే అంట భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు డిఎస్పి గారు మామూలుగా కొట్టలేదంట. అసలు థియేటర్లో అయితే బద్దలైపోతాయంట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్కి కానీ ఆ రేంజ్లో అయితే ఉందంట. అంటే మనకు తమిళ సినిమా తెలుగులో డబ్ అయినప్పుడు కొన్ని పాటలు మనం కన్వీనియంట్ చేసుకోలేము, కానీ ఈ సినిమా ఇదే రాదంట. చాలా బాగున్నాయంట పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ అంట. సినిమాకి ఏదైనా ప్లస్ ఉంది అంటే అది ఓన్లీ మ్యూజిక్ అంట భయ్య. అయితే సినిమాకు వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే మాత్రం అంటే 10కు 7.5 అయితే ఇచ్చారు భయ్య. ఇది చాలా తక్కువనే నాకు తెలుసు, కానీ ఎవరైనా సరే ఉన్నదే ఇస్తారు. అయితే మరి రేపు జెన్యూన్గా మన ఛానల్లో అయితే రివ్యూ అయితే చెప్పడం అయితే జరుగుతుంది భయ్య. మరి చూస్తున్నాను మన ఛానల్ని.